మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము ఒంటరితనము ఒక గొప్ప వరం అనే అంశం రెండో భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈ ఒంటరితనం ఒక శాపం కాదు, ఇది ఒక వరం. దేవుడు తన పని కొరకు మనుషులని వేర్పరుస్తాడు ఈ లోకం నుంచి. వాళ్ళ ద్వారా మరి గొప్ప కార్యాలు చేస్తాడు. అనేకులకు వాళ్ళని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అబ్రహాంని వేరుపరిచాడు. అబ్రహాం ద్వారా ప్రపంచంలో అందరూ ఆశీర్వదించబడుతున్నాం కదా. యేసు ప్రభు వాళ్ళ వంశంలో పుడతారు. ఈ బైబిల్ గ్రంథము అబ్రహాం కుటుంబం నుంచే మనకు వస్తుంది కదా. అనేకులకు ఆయనని ఆశీర్వాదకరంగా మారుస్తారు. అందుకే ఆదికాండం 22:18 దేవుడు అంటారు, నీ ద్వారా భూలోకంలో వంశంలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. పర్సనల్గా నేను ఆశీర్వదించబడ్డాను కదండి యేసు ప్రభువు ద్వారా కదా. మరి బైబిల్ గ్రంథాన్ని కలిగి ఉన్నాం. అలాగే ఏలియా, దేవుడు ఏలియాను వేరుపరిచి తన సన్నిధిలో ఉంచుకొని తన శక్తితో నింపి తన నోటి బూరగా వాడుకుంటాడనమాట. ఇది చెప్పు అంటే వెళ్ళి చెప్తాడు, ఇలా ప్రార్థించాలంటే చేస్తాడు. అలా ఇజ్రాయేల్ ప్రజల్ని విగ్రహారాధన నుంచి దేవుని వైపు తిప్పి దేశానికి ఒక ఆశీర్వాదకరంగా మారుతాడనమాట. మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని యొక్క స్వభావాన్ని పొందుతాం. అప్పుడు మనము అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతాం అన్నమాట. అలాగే ఈరోజు మనం మోషేని గురించి ధ్యానించుకుందామండి. నిర్గమకాండంలో మోషే చరిత్ర ప్రారంభం అవుతుందన్నమాట. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో 430 సంవత్సరాలు మరి బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి మొరపెడతారు. ఆ బాధలు పడలేక ఫరో ఎంత హింసిస్తాడంటే వాళ్ళతో ఇటుకలు చేయించి నగరాల్ని కట్టిస్తాడు. అంతటితో ఆగకుండా మగపిల్లలు పుడితే ఇజ్రాయేల్ ప్రజలకి వాళ్ళని నైలు నదిలో వేసేవాడు. ఆ నైలు నది అంతా మొసళ్ళు అన్నమాట. పసిపిల్లల్ని ఇట్లా వేస్తుంటే పైకి వచ్చి ఆ మొసళ్ళు పిల్లల్ని తింటుంటే తల్లుల కళ్ళ ముందు ఎంత వేదన అండి. ఆ కన్నీళ్ళన్నీ దేవుడు చూశారండి. చూసే ఫరోని కూడా ఆ నీళ్ళలోనే ఆయన మరణించేలాగా ఆయనకి దేవుడు తీర్పు తీరుస్తాడు. న్యాయాధిపతి అయిన దేవుడు కదా, న్యాయాన్ని జరిగిస్తాడనమాట. అయితే ఇంకా వాళ్ళు ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళని విడిపించడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుంటాడనమాట. నిర్గమ అంటే బయటికి రావడం ఐగుప్తు బానిసత్వం నుండి. ఇంకా నిర్గమకాండం 2వ అధ్యాయానికి వస్తే ఈ మోషే పుడతాడండి. వాళ్ళ అమ్మ పేరు యోక్యబేదు, నాన్న పేరు అమ్రామ్. మోషే పుట్టినప్పుడు ఫరో ఆజ్ఞ జారీ చేస్తాడు, మగపిల్లలు పుడితే నైల్ నదిలో వెయ్యాలి అని. అప్పుడు వాళ్ళ తల్లి మరి తండ్రి మోషేకు ఒక అక్క మిరియాము, అన్నయ్య ఆరోన్ ఉంటారు. 3వ బిడ్డగా పుడతాడనమాట. సో వాళ్ళ తల్లి చాలా ప్రార్థన పరురాలు. దేవుని యొక్క నడిపింపు ప్రకారము ఆ బాబుని బుట్టలో పెట్టి జమ్ము చెట్ల మధ్యలో నైలు నదిలో ఉంచినప్పుడు ఫరో కుమార్తె వస్తుంది. ఆ బాబుని తన సొంత కుమారునిలాగా పెంచుతుంది అన్నమాట. ఫరో భవనంలో, రాజభవనంలో ఫరో మనోడిగా పెంచబడతాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఏ ఫరో అంతఃపురం నుండి మరి ఈ ఆజ్ఞ వస్తుందో మగపిల్లలు నైల్ నదిలో వేయమని, అదే ఫరో గుండెల మీద మోషే పెరిగేలాగా దేవుడు చేస్తాడు. దట్ ఈస్ గాడ్ అండి. మన దేవుడు అంత గొప్ప దేవుడు అన్నమాట. 40 సంవత్సరాలు ఫరో రాజు మనవడిగా ఐశ్వర్యాలతో ఆయన ఉంటాడనమాట. హెబ్రీ 11:24 రాయబడి ఉంటుంది. కానీ క్రీస్తు కొరకు బాధపడడానికి ఆయన నిర్ణయించుకుంటాడు. ఈ ఐశ్వర్యాలు, సుఖాలు, ఈ భోగాలు నాకు వద్దు, నేను నా ప్రజల కొరకు, క్రీస్తు కొరకు బాధపడతాను, అన్నీ విడిచిపెట్టుకొని. ఇదే అండి నిజమైన ఆరాధన అంటే, దేవుని కొరకు ఈ లోకాన్ని విడిచిపెట్టడం అన్నమాట. అబ్రహాంని కూడా విడిచిపెట్టు అంటే విడిచిపెడతాడు.
నీ కొడుకుని పంపించేసే, ముందు ఇష్మాయిల్ని పంపించేస్తాడు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఈ లోకంలో అన్నింటినీ కూడా వదులుకోవడం అన్నమాట. సున్నతి శరీరంలో కాదు, హృదయంలో కట్ చేసుకోవాలన్నమాట. కొలొస్సీ 2లో చెప్తాడు పౌలు, సున్నతి ఇక్కడ జరగాలి, కట్ చేసుకోవాలి హృదయంలో. ఈ లోక సంబంధమైన విగ్రహాలు ఏమీ కూడా, ధనాశ, అధికారము, కీర్తి, ప్రతిష్టలు, సెల్ఫ్ గ్లోరీ ఇవన్నీ ఉండకూడదు. మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. అంటే దేవుని మాత్రమే, పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఆరాధన అంటే ఆయనను ప్రేమించడం. అట్లా చూడండి, మోషే 40 years 3 times, ఆయన 120 years బ్రతుకుతాడండి. 40 సంవత్సరాలు ఫరో మనవడిగా, మరి అన్ని విద్యలు కూడా ఆయన పొందుతాడు. ఎంత ఐశ్వర్యం అండి! ఆ టైంలో ఐగుప్తు సూపర్ పవర్గా ఉంటుందన్నమాట. ఎంత ఐశ్వర్యాలతో ఫరో మనవడిగా పెంచబడతాడు. తర్వాత 40 years తర్వాత ఇంకా రెండవ 40 years ఏంటి అంటే, మరి వాళ్ళ మామయ్య గొర్రెల కాపరిగా మామయ్య గొర్రెలు కాస్తాడండి. దావీదైతే వాళ్ళ నాన్న గొర్రెలు కాస్తాడు. ఈయన అలాగే యాకోబు కూడా మామయ్య గొర్రెలు కాస్తాడు. ఇంటి అల్లుడు మామయ్య గొర్రెలు కాస్తూ ఉన్నాడు 40 years అంటే ఎంత నలగొట్టబడ్డాడండి. గొర్రెల్ని సరిగ్గా మేపావా, నీళ్లు పెట్టావా, ఎందుకు ఈ గొర్రె ఇట్లా ఉంది, మనం పని వాళ్ళని అడుగుతాం కదండి. మామయ్య దగ్గర పని చేశాడంటే దేవుడు ఆయనను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు దించాడు. దీన్నే డిసిప్లిన్ చేయడం అంటారనమాట. దేవుడు ఒక వ్యక్తిని తన పని కొరకు వాడుకోవాలంటే ముందు ఆ వ్యక్తిని ఆయన క్రమశిక్షణ చేస్తాడు, కత్తిరించి సరిచేస్తాడనమాట. ఈగో లేదు ఇంకా ఆయనలో. అక్కడ అంతఃపురంలో పెరిగినప్పుడు ఎంతమంది పని వాళ్ళు, ఎంత సుఖం కదా. ఇప్పుడు ఈయన ప్రొద్దున గొర్రెల్ని తోలుకొని పోతే సాయంకాలం వరకు మామయ్య గొర్రెలు కాచి గడ్డి మేపి నీళ్లు తాపి తీసుకొని వచ్చి మళ్ళీ వాటిని పడుకోబెట్టాలి కదా. ఎన్ని రోజులండి? 40 years అన్నమాట. 40 years ఆయనని ట్రైనింగ్ ఇస్తాడు, బ్రేక్ చేస్తాడు. ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలంటే ఆ వ్యక్తిని బ్రేక్ చేస్తాడనమాట. ఆయనలో శరీర వాంఛలు అన్నీ కూడా నలగొడతాడు. ఇంకా 80 సంవత్సరాలు 40 అప్పుడు అనుకుంటాడు మోషే, నేను బలంగా ఉన్నాను, నా ప్రజల్ని నేను ఇప్పుడు కాపాడుకుంటానని. కానీ దేవుడు అప్పుడు వాడుకోలేదండి. నేను బలంగా ఉన్నాను అనుకున్నప్పుడు. ఇప్పుడు ఆయన 80లో అనుకుని ఉంటాడు, ఇంకా నా బలం అంతా పోయింది, ఇంకా ఇట్లా మామయ్య ఇలా చెయ్యంటే అలాగే మామయ్య అంటున్నాడు అనమాట. అన్ని సంవత్సరాలు మామయ్య గొర్రెలు కాస్తాడు. యాకోబు అయితే 20 years, ఈయనైతే 40 years అనమాట. ఇంకా ఆ గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు సినాయి పర్వతం దగ్గర దేవుడు ఆయనను పిలుస్తారు. 80 సంవత్సరాల వయసులో అనమాట. మండుచున్న పొద రూపంలో దర్శనమిస్తారు దేవుడే. యావే దూత అంటే దేవుడు, పరిశుద్ధాత్మ అగ్నిలాగా మండుతున్నారు. మోషే అని పేరు పెట్టి పిలుస్తారు. చిత్తం ప్రభు అనంటే నీ ఉన్న ఈ చోట పరిశుద్ధ భూమి, నీ పాదరక్షలు విడువు అంటారు. తర్వాత మోషేతో మాట్లాడుతున్నప్పుడే అప్పుడు ఆయనకి దేవుని శక్తి వస్తుందన్నమాట. దేవుని మాట వింటున్నప్పుడు దేవుని యొక్క శక్తి, అభిషేకం మనకు వస్తుందండి. మనం ఎవరి మాట వింటే వాళ్ళ అనమాట. అవ్వ సాతాను మాట వింటుంది, ఆ సాతాను అంధకార శక్తులు అన్నమాట ఆమెను ఆవరిస్తాయి. అందుకే మీరు ఏది వింటున్నారో చాలా ముఖ్యమైనది. ఏది చూస్తున్నారో, ఏది మాట్లాడుతున్నారో, ఏది చదువుతున్నారో చాలా ముఖ్యమైనవి మన జీవితానికి అన్నమాట. దేవుడు చాలాసేపు మాట్లాడతారు. ఐగుప్తులో నా ప్రజల బాధలను చూశానయ్యా, వాళ్ళని విడిపించడానికి నేను పరలోకం నుంచి కిందికి దిగి వచ్చాను, ఇక్కడికి సినాయి పర్వతం దగ్గర నువ్వు వెళ్ళి వాళ్ళని విడిపించుకొని రావాలి. అప్పుడు ఆయన నేను ఎందుకు వెళ్ళాలి, ఇంకొకరిని పంపించు. ఎవరు పంపించారంటే నేనేం చెప్పాలి? దేవుడు చెప్తాడు, నేను ఉన్నవాడను అని చెప్పు. ఉన్నవాడు, ఐఎమ్ హూ ఐఎమ్, నేను ఉన్నవాడు, ఉన్న దేవుడను నేను అని చెప్పు. అబ్రాహం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని చెప్పు. ఇంకా వాళ్ళు నమ్మకుండా ఉంటే ఎట్లా అంటే అన్నీ చెప్తాడనమాట.
ఆ కర్ర ఇట్లా తీసివేస్తే అది పాము అవుతుంది, చెయ్యి ఇట్లా పెట్టుకో, అట్లా అద్భుత శక్తులు ఇచ్చి పంపిస్తాడు. ఎన్ని ఎక్స్క్యూజులు చెప్పినా దేవుడు ఆయనను పంపిస్తాడు. మోషే వెళ్తాడు, అహరోను తోడుగా ఉంటాడు. మరి దేవుడు చెప్పినట్లుగా చేస్తాడండి. నిర్గమకాండంలో 17 సార్లు ఉంటుంది. మోషే అహరోనులు దేవుడు చెప్పినట్లుగా చేస్తారు. దేవుడు ఇది చెయ్యి అంటే అది చేస్తారు. అప్పుడు అక్కడ దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నారు. అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయంటే మనం దేవుని చిత్తం చేసినప్పుడు అన్నమాట. గొప్ప కార్యాలండి. నైలు నది నీళ్లు రక్తంగా మారడం, 10 అరిష్టాలు చూస్తాం. చివరికి వాళ్ళ తొలిచూలు బిడ్డలు చనిపోయినప్పుడు, ఫరో రాజు కుమారుడు చనిపోయినప్పుడు అప్పుడు వీళ్ళని బయటికి పంపిస్తాడు. తర్వాత వెనకాల పడతాడు. కానీ దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని మరి పాదాలకి తడి అంటకుండా నడిపించి ఫరోని అతని సైన్యాన్ని నడి సముద్రంలో ముంచేస్తాడు. అక్కడ పిల్లల్ని నైల్ నదిలో వేశాడు. దేవుడు ఆయనకు అదే ఇచ్చాడు. కత్తిని వాడు కత్తితోనే చంపబడతాడు. అప్పుడు నీవు చేసినట్లే నీకును చేయబడుతుంది. ఇది దేవుని యొక్క తీర్పండి, దేవుని యొక్క న్యాయం. ఆయన న్యాయాధిపతి, ఆయన తీర్పు తీర్చే దేవుడుగా ఇప్పుడు రాబోతున్నాడు. హీ ఈస్ గోయింగ్ టు కమ్ అండ్ హీ విల్ రూల్ అండ్ దెన్ హీ విల్ జడ్జ్. ఆ జడ్జిమెంట్లో మనం గెలిచేలాగా ఉండాలండి. మన జీవితం అట్లా ఉండాలన్నమాట. తర్వాత సినాయి పర్వతం దగ్గరికి వాళ్ళు వస్తారండి. నిర్గమకాండం 19 నుంచి మీరు జాగ్రత్తగా చదివితే 24 వరకు నువ్వు కొండ మీదకి రా అంటే కొండ మీదకి వెళ్తాడనమాట మోషే. దేవుని సన్నిధిలో ఉంటాడు. అప్పుడు దేవుడు చెప్తారు, ఇదిగో నేను గరుడ పక్షి తన పిల్లల్ని రెక్కల మీద మోసుకొని వచ్చినట్లు మోసుకొని వచ్చాను, నా దగ్గరికి చేర్చుకున్నాను. ఇప్పుడు నేను చెప్పే మాటలు మీరు శ్రద్ధగా విని పాటిస్తే ఈ ప్రపంచంలో మీరే నా బిడ్డలు, నా సొంత ప్రజలు, నా పవిత్ర ప్రజలు. ఇన్ని మాటలు మాట్లాడతాడని. నా సొంత ప్రజలు, నా పవిత్ర ప్రజలు, నా యాజక రాజ్యం అని అంటాడు. నేను చెప్పేది శ్రద్ధగా విని పాటించండి. ఇదే మాట దేవుడు చెప్తారు. యేసు ప్రభు కూడా ఇదే చెప్తారు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, యోహాన్ 10:27లో. మరి సాతానికి సంబంధించినవైతే సాతాన్ యొక్క మాటలు వింటారు. ధనాన్ని సంపాదించుకోవాలి, తినాలి, త్రాగాలి, శరీరం ఏం కోరితే అది తినాలి, విందులు, వినోదాలు, అలా దైవ భీతి లేకుండా అన్నమాట. యేసుప్రభు గొర్రెలైతే, దేవుని గొర్రెలైతే దేవుని స్వరాన్ని వింటాయి. అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తాను. వానిని నా నుండి ఎవ్వరు కూడా అపహరించలేరు. వానిని నాకు ఇచ్చిన నా తండ్రి నాకంటే గొప్పవాడు. నాకు చాలా ఇష్టం అండి. ఆయన స్వరాన్ని మనం వినాలి. ఇప్పుడు మీరు వింటూ ఉన్నారు, దాన్ని వినాలి అంటే అర్థం ఏంటంటే పాటించాలి అన్నమాట. అందుకే ప్రతిసారి యేసుప్రభు 7 సంఘాలకి కూడా ఆయన సందేశాన్ని ఇచ్చినప్పుడు ప్రకటన గ్రంథంలో, దర్శన గ్రంథంలో, వినుటకు వీణులున్నవాడు వినుగాక, ఆత్మ సంఘంనకు ఏం బోధిస్తుందో చెవి గలవాడు వినుగాక. అంటే చాలా కొద్ది మందే విధేయిస్తారండి. చాలా కొద్ది మందే దేవుని యొక్క వాక్యాన్ని విధేయిస్తారు. మనం 4 రకాలు, విత్తువాడు విత్తడానికి వెళ్ళినప్పుడు కొన్ని దారి ప్రక్కన పడ్డాయి, పక్షులు తినేసాయి. ఆకాశ పక్షులు అంటే సాతాన్ అన్నమాట. కొన్ని రాతి నేల, రాతి గుండె, రాయిలాగా ఉంటుంది, కరుణ లేకుండా, ఫీలింగ్స్ లేకుండా, మనస్సాక్షి చచ్చిపోయినది అన్నమాట. తర్వాత కొన్ని ముళ్ళ పొదలు, ఈ లోక ఆశలు, ధనాశ. కొన్ని మాత్రమే 4వ వంతు సారవంతమైన నేల, అంటే మంచి హృదయంలో పడి ఫలిస్తాయి. ఈ పునీతుల్లాగా డాన్ బోస్కో గారు, షౌరి వారు, మదర్ తెరీసా తల్లి, ఎవరినైనా తీసుకోండి, వాళ్ళు ఫలించిన వాళ్ళు. మనం కూడా అలా ఉండాలన్నమాట. ఆ తర్వాత దేవుడే మరి నిర్గమకాండ 20లో ఆయననే బోధిస్తారండి ఇశ్రాయేల్ ప్రజలకి. సినాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు ఇస్తారనమాట. ఆ తర్వాత ఇంకా పైకి రమ్మంటారు మోషేని. పైకి రమ్మంటే మోషే పైకి వెళ్తాడు. నిర్గమకాండ 24లో చూస్తే అక్కడ 18వ వచనంలో మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళాడు, సరాసరి మేఘంలోనికి వెళ్ళాడు. అక్కడ దేవుడు ఆయనతో మాట్లాడాడు.
40 పగళ్ళు 40 రాత్రులు దేవుని సన్నిధిలో ఉంటాడు. దేవుడు అనేక విషయాలు బోధిస్తారండి. 31 అధ్యాయం వరకు మీరు చూస్తే అనేక విషయాలు, దాన్నే మోషే ధర్మశాస్త్రం అంటారు. ఇంకా 32లో వీళ్ళు బంగారు దూడని చేసి ఆరాధిస్తారు. ఇంకా మోషే కిందికి వచ్చేస్తాడు, ఆ పలకలు పగలగొడతాడు. మళ్ళీ పైకి రమ్మంటారు. దేవుడు పైకి వెళ్ళినప్పుడు దేవుడు మరి ఎలా కట్టాలి గుడారాన్ని, నిర్మాణాన్ని గురించి చెప్తారనమాట. అలాగే కడతారు. మోషే తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు దాన్ని దేవునికి మరి అంకితం, ప్రతిష్టాపన చేస్తాడనమాట. ఈ గుడారాన్ని ప్రతిష్టాపన చేసిన తర్వాత దేవుడు కొండ మీద ఉండకుండా ఆయనే కిందికి దిగి వచ్చి ప్రజల మధ్యలో ఈ గుడారంలో మందసం మీద, కరుణాపీఠం మీద నివసించి ఆయన ప్రజలతో మాట్లాడి వాళ్ళని నడిపిస్తూ ఉంటాడు. అది లేవియ కాండంలో ఉంటుందన్నమాట. ఇంకా సంఖ్యాకాండం అనంటే ప్రయాణం, ఎడారి ప్రయాణం, 39 సంవత్సరాల ఎడారి ప్రయాణం అన్నమాట. ఇంకా చివరికి 40వ సంవత్సరం 11వ నెలలో 2వ మారు ప్రజలకి బోధిస్తాడు. వాళ్ళు మోవాబు మైదానంలో ఉంటారు. మోషే 40 సంవత్సరాలు వాళ్ళని నడిపించిన తర్వాత తన మరణానికి ముందు దేవుడు ఏదైతే సినాయి పర్వతం దగ్గర ఆయనకు చెప్పారో, ఆయన ప్రజలకి చెప్పాడో అది మరొకసారి చెప్తాడనమాట. ఎందుకంటే క్రొత్త జనరేషన్ వస్తుంది. ఆ చివర్లో ద్వితీయోపదేశకాండం చివర్లో ఏం రాస్తారంటే, దేవుడు మోషే ద్వారా ఎంత గొప్ప కార్యాలు చేశాడండి. ఎంత గొప్ప కార్యాలు. ఐగుప్తులో 10 అరిష్టాలు, కర్ర చాచినప్పుడు సముద్రం చీలిపోతుంది, బండని చరిచినప్పుడు బండ నుంచి నీళ్ళు వస్తాయి, ప్రార్థించినప్పుడు మన్నాన్ని కురిపిస్తారు, పగలు మేఘస్తంభమై రేయి అగ్ని స్తంభమై వాళ్ళని నడిపిస్తారు, ఆయన ప్రార్థించినప్పుడు పూరెడు పిట్టల్ని దేవుడు పంపిస్తారు. ఎంత గొప్ప కార్యాలు చేస్తారండి. 19 అద్భుతాలు. వాళ్ళు వేసుకున్న చెప్పులు అరిగిపోవు, బట్టలు మాసిపోవు, ప్రతిరోజు మన్నాన్ని కురిపిస్తారనమాట. గొప్ప కార్యాలు దేవుడు మోషే ద్వారా చేస్తారు. ఒక వ్యక్తిని దేవుడు వేరు చేశారు ఈ లోకం నుంచి అంటే ఆ వ్యక్తి ద్వారా అనేకులను ఆశీర్వదించాలని. కనుక మీరు కూడా అలా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. విలియం కేరీ గారిని ఇండియాకు పంపిస్తారండి దేవుడు. ఇంకా ఇండియన్ లాంగ్వేజెస్ నేర్చుకొని ఆయన 40 లాంగ్వేజెస్లో బైబిల్ని తర్జుమా చేస్తాడు. అంటే ఎంత బ్లెస్సింగ్ చెప్పండి. ఆయనే అంటాడు, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అనమాట. ఇంకా నెక్స్ట్ యాకోబుని మనం ధ్యానించుకుందామండి. ఒంటరిగా ఉండిపోతాడు యాకోబు అని ఉంటుంది. ఆదికాండం 32:24 అనమాట. మామయ్య దగ్గర ఉంటాడు. ఆయన కూడా మామయ్య లాబాను మేనమామ గొర్రెలు కాస్తాడు. ఇంకా తర్వాత దేవుడు చెప్పినట్లుగా తిరిగి నాన్న దగ్గరికి వస్తాడనమాట. వస్తూ ఉన్నప్పుడు ఎబ్బోకు రేవు దగ్గర వచ్చినప్పుడు తన భార్యల్ని ఇద్దరు మరి దాసి స్త్రీలు తర్వాత పిల్లలు వాళ్ళందరినీ రేవు దాటిస్తాడనమాట. ఎబ్బోకు రేవు దాటిస్తాడు. ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు. అప్పుడు దేవుడు అనమాట మనిషిలాగా, అంటే యేసు ప్రభు ఆయనతో పోరాటం చేస్తాడు. ఈయన కూడా దేవునితో పోరాటం, రాత్రంతా ప్రార్థన అనమాట. పోరాటం అంటే ప్రార్థన. ఇంకా నన్ను దీవించేదాకా నిన్ను పోనివ్వను అంటాడనమాట యాకోబు దేవుణ్ణి. ఇంకా అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఆయన తుంటి మీద ఒక దెబ్బ కొడితే తుంటి ఎముక తొలగిపోతుందండి పాపం, అంటే ఫ్రాక్చర్ అయినట్లు అనమాట. అప్పుడు దేవుడు ఆయనను దీవిస్తారండి. నీ పేరు ఇప్పటి నుంచి యాకోబు కాదు, మోసగాడు కాదు, ఇజ్రాయేలు, దేవునితో మానవులతో పోరాడి గెలిచినవాడు. అందుకే ఆయన పిల్లలే ఇజ్రాయేల్ ప్రజలు. ఆయన పేరు మారిందండి, యాకోబు కాదు ఇజ్రాయేల్. అందుకే ఇజ్రాయేల్ ప్రజలు అనమాట. యాకోబు పిల్లలు కాబట్టి దేవుడు పెట్టిన పేరు ఇజ్రాయేల్ కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలు అంటారనమాట. అందుకే వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు అన్ని యుద్ధాల్లో గెలుస్తారండి. వాళ్ళకి ఓటమి అనేది ఉండదు ఇజ్రాయేల్ ప్రజలకి. దావీదే దాదాపు 66 యుద్ధాల్లో ఆయన గెలిచాడు. ఎప్పుడు ఓటమి వాళ్ళకు ఉండదు. ప్రపంచమంతా ఏకమై రష్యా, గోగు మాగోగు, ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఎంతమంది ఏకమై వచ్చినా
వాళ్ళ పక్షాన దేవుడు యుద్ధం చేస్తారు. ఎప్పుడు జయం వాళ్ళదే అన్నమాట. అలా మన ఒంటరితనము ఒక్కడే మిగిలిపోయాడు కదా, కాబట్టి ఆయన దేవునితో పోరాడాడు, అంటే ప్రార్థించాడు అన్నమాట. ఈ ఒంటరితనం అనేది మన ప్రార్థన జీవితానికి ఒక పునాది అండి. కనుక మీరు ప్రార్థించండి. నేను చెప్పాను నిన్న కూడా, అన్నమ్మ ప్రవక్త లూకా 2:36లో ఒక విధవరాలండి, పెళ్ళైన 7 సంవత్సరాలకే భర్త మరణిస్తాడు. 84 సంవత్సరాలు ఆమె దేవాలయంలో రేయింబవలు ఉపవాస ప్రార్థన చేసిందంటండి. అంత ప్రార్థన మనం ఎక్కడ చూడలేదు అసలు బైబిల్లో. ఎందుకొరకంటే రక్షకుణ్ణి పంపించండి. యేసు ప్రభు మొదటి రాకడకి ముందు ప్రార్థన చేస్తూ ఉందన్నమాట. ఇంకా సిమియోన్ భక్తుని కూడా చూస్తాం. దేవుడే నా భర్త అని దేవునికి తనని సమర్పించుకొని విజ్ఞాపన చేస్తుంది. ఇలా అందరూ విజ్ఞాపన చెయ్యండి. ఈ సంవత్సరం అనేకమైన విషయాలు, ఘోర సంగతులు జరుగుతాయి. లూకా 21:34 యేసు ప్రభు భయంకరమైనవి జరుగుతాయి, ప్రజలు ధైర్యాన్ని కోల్పోతారు, కానీ మీరు మాత్రం తల ఎత్తి మీ రక్షణ సమయం ఆసన్నమైంది, ఇదిగో పెళ్లి కుమారుడు రాబోతున్నాడు, మీరు పెళ్లి కూతురులాగా ఎదురు చూడండి అని చెప్తారు. ఏమంటారంటే లూకా 21 జ్ఞాపకం చేశారండి, 34 చెప్పమని. మీరు రానున్న సంఘటనల నుండి తప్పించుకొనడానికి, మనుష్య కుమారుని ఎదుట నిలవబడడానికి కావలసిన శక్తి కొరకు ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థించండి. వాచ్ అండ్ ప్రే. ఎప్పుడు తుచ్చ విషయాసక్తితో, తిండితో, త్రాగుడుతో మందమతులైపోకండి. ఆత్మ మందమైపోతుంది అన్నమాట. తిండి, త్రాగుడు, డబ్బులు, సంపాదన. ఎన్ని రోజులు యేసు ప్రభు రాబోతున్నారు. ఆయన రాక కొరకు మీరు సిద్ధంగా ఉండండి. ఆయన ముందు నిలబడినప్పుడు మీరు గెలిచే వాళ్ళుగా ఉండండి, రక్షణ పొందే వాళ్ళుగా ఉండండి. లేకపోతే ఆ దినము, ప్రభు దినము ఒక ఉరిలాగా వస్తుందంట. మనకి ఉరిలాగా ఉండొద్దండి, మనం బహుమతి పొందే దినంగా ఉండాలన్నమాట. మనకి పెళ్లి జరగాలి యేసు ప్రభుతో ఆయన వచ్చినప్పుడు. అలా ఉండండి అని చెప్తున్నారు. అలా విజ్ఞాపన చెయ్యండి. మీరు ఒంటరిగా ఉంటే మార్కు తల్లి మరియమ్మ 12వ అధ్యాయం అపోస్తుల కార్యాలండి. అంటే మార్కు తల్లి మరియమ్మ ఇల్లు అంటే భర్త మరణించాడు, ఈమె కూడా విధవరాలే. ఏం చేస్తుంది? అపోస్తులందరూ అక్కడే ఉంటారు. యేసు ప్రభు కడరా భోజనం అక్కడే జరుగుతుందండి. మేడ పై గదని మాకు చూపించారు, కింద వీళ్ళు ఉంటున్నారనమాట. అపోస్తులకి తల్లిగా ఉంటుందండి ఆమె. పేతుడిని చెరసాల్లో పెట్టినప్పుడు అందరినీ పిలిచి యెరూషలేములో క్రిస్టియన్స్ని అందరూ కలిసి ప్రార్థన చేస్తారు పేతుడికి విడుదల. అదొక్కటే కాదండి, అపోస్తులందరూ అక్కడే ఉంటారు. అందరికీ తల్లి, కన్నని వాళ్ళకి తల్లిగా ఉంటుంది. పేతురు రోమ్కి వెళ్తే కొడుకుని పంపిస్తుంది పేతురుతో పాటు. అక్కడ పేతురు బోధిస్తుంటే ఆయన ట్రాన్స్లేషన్ చేస్తాడు. అదే పేతురు బోధించిందే రాస్తే ఈరోజు మార్కు సువార్తగా 4 సువార్తల్లో మొదటి సువార్తగా పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడింది. ఎంత ధన్యత అండి. విజ్ఞాపన చెయ్యండి యవ్వనస్తుల కొరకు, కుటుంబాల కొరకు. విడిపోతున్నారు, యవ్వనస్తుల్ని పట్టించుకునే వాళ్ళే లేరు. సెల్ ఫోన్స్కి, గంజాయికి, విందులు, వినోదాలు, అందరి కొరకు విజ్ఞాపన. ఏలియా అభిషేకం ఇవ్వండి ప్రభు, అపోస్తుల అభిషేకం ఇవ్వండి మా యవ్వనస్తులకి అని వాళ్ళ కొరకు మనం ప్రార్థించాలి. విజ్ఞాపన అనేది చాలా ముఖ్యమైనదండి. ఇంకా దావీదుని గురించి కూడా మనం ధ్యానించుకున్నాం. ఒంటరిగా ఉంటాడు, తండ్రి గొర్రెలు కాస్తూ. తర్వాత కూడా సౌలు క్రింద హింస పెడుతుంటే కొండ గుహలో దాక్కుంటాడు. అప్పుడు కూడా ఒంటరిగా ఉండి ఆయన కీర్తనలు రాసి దేవుణ్ణి స్తుతిస్తాడు ప్రార్థన ద్వారా, కీర్తనల ద్వారా. కీర్తన అంటే ప్రార్థన పాట రూపంలో. ఇప్పుడు మనకి ఎంత ఆశీర్వాదకరం అండి. ఎక్కువసేపు మీరు కీర్తనలు చదువుకోండి, అవే ప్రార్థనలు అన్నమాట. ఒక ప్రార్థన పూర్వకంగా చదవండి. 85వ కీర్తన నేను చెప్తాను మన దేశం కోసం. 72వ కీర్తన మన దేశ నాయకుల కొరకు, కుటుంబాల కొరకు. 128, 112, 127. మంచి కాపరిగా కాపాడండి ప్రతి చోట, మీరు పనిచేసే చోట. 23వ కీర్తన ప్రతి ఇంట్లో ఉండండి. ఇవన్నీ ప్రార్థనలే. బైబిల్ గ్రంథం చదవండి, ప్రార్థనాపూర్వకంగా ఇది మాకు చేయండి అని అడగండి.
ఒక మోషేలాగా గొప్ప కార్యాలు, మొదటి 5 గ్రంథాలు రాస్తాడు కదండి దేవుని సన్నిధిలో ఉండి. ఇప్పుడు మనకు అది ఎంత ఆశీర్వాదకరం చెప్పండి. దావీదు కీర్తనలు రాశాడు, యోహాను ప్రకటన గ్రంథం 5 గ్రంథాలు రాస్తాడు, సువార్త 3 లేఖలు, తర్వాత ప్రకటన గ్రంథం. చెరసాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు ప్రకటన గ్రంథం, పద్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఆయనకి దర్శనాల రూపంలో దూత ద్వారా బోధిస్తే దర్శన గ్రంథం అయిపోతుంది. మరి జైల్లో ఉన్నప్పుడు పౌలు కూడా 4 లేఖలు రాస్తాడు. మొదటిసారి రోమ్లో 60 నుంచి 62 వరకు 4 లేఖలు, ఎఫెసీ, కొలోసి, ఫిలేమోన్ లేఖ, ఇంకా ఫిలిపీలకు లేఖ అనమాట. చెరసాల లేఖలు అంట. ఒక వ్యక్తిని ఒంటరిగా చేసి దేవుడు ఆ వ్యక్తి ద్వారా గొప్ప కార్యాలు చేస్తారు. మీరు కూడా అలా ఇతరులకి ఆశీర్వాదకరంగా మారండి, దేవునితో గడపండి, విజ్ఞాపన చేయండి. ఇంకా కొంతమందిని పిలిచి మార్కు తల్లి మరియమ్మలాగా తబిత అందరికీ విధవరాళ్ళకి, ఆమె కూడా ఒంటరి విధవరాళ్ళకి బట్టలు కుట్టిస్తూ ఉంటుంది అన్నమాట. ఒక టైలర్ తన దగ్గర అంతే కెపాసిటీ ఉంది, కానీ అక్కడ యోపాలో ఉన్న విధవరాళ్ళందరికీ ఒక తల్లిలాగా, ఒక వెలుగులాగా ఉంటుంది అన్నమాట. సో మీరు ఆనందించండి. మీరు ఒంటరిగా ఉన్నారంటే మీరు ఒంటరిగా లేరు. లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉంటాను. దేవుడు మీతో ఉన్నారు. విత్ గాడ్ యు ఆర్ మెజారిటీ. సో దేవుణ్ణి మీరు కలిగి ఉంటే మీరు అందరికీ ఆశీర్వాదకరంగా మారుతారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. మోషే ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు చేశారు. మోషే మీ సన్నిధిలో ఉండి ప్రభా మీరు చెప్పిందంతా కూడా ఆయన లిఖించి ప్రభా లోకానికి 5 గ్రంథాలను అందించాడు. ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించాడు ప్రభా. ఇజ్రాయేల్ ప్రజల్ని ఫరో బానిసత్వం నుంచి విడిపించి వాగ్దాన భూమికి నడిపించాడు. ఎన్ని గొప్ప కార్యాలు చేశారు మోషే ద్వారా. మేమందరం కూడా ఆశీర్వదించబడుతున్నాం. అలాగే యోహాన్ ద్వారా ఎంత గొప్ప కార్యాలు, ప్రకటన గ్రంథాన్ని లిఖించారు. దావీదు ద్వారా ఎంత గొప్ప కార్యాలనైనా, కీర్తనల గ్రంథం ఇప్పుడు మాకు లభిస్తూ ఉంది తండ్రి. అయ్యా, మార్కు తల్లి మరియమ్మ విజ్ఞాపన చేస్తూ అపోస్తులకి తల్లిగా వాళ్ళ ఇంట్లో ఆశ్రయాన్ని ఇస్తుంది ప్రభా. అలాగే అన్నమ్మ ప్రవక్తి దేవా మిమ్మల్ని భర్తగా స్వీకరించి ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేస్తుంది. తబిత ఒక టైలర్గా ప్రభా విధవరాళ్ళకి తల్లిగా ప్రకాశిస్తుంది. అలా మేము మీతో కలిసి మీ ప్రజలందరికీ ఒక ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా సహాయం చేయండి. ప్రత్యేకంగా ఒంటరిగా ఉన్న బిడ్డల్ని దర్శించండి ప్రభా. వాళ్ళ ద్వారా గొప్ప కార్యాలు చేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇంతమంది ఒంటరి వాళ్ళని వాడుకున్న దేవుడు మిమ్మల్ని కూడా వాడుకొని మీ ద్వారా దేవుడు అనేకులను ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.